ముందుగా వచ్చేసిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలా మా స్టేజ్ పైన నా గెస్ట్లు అందరూ, ఇది చెప్పాలంటే వీళ్ళందరూ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. సో నేను అందుకే ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే గౌరవ్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. యాని గారు, బీఎం గారు అయితే నాకు లైఫ్ ఇచ్చిన ఆయన, నన్ను లైన్ లైట్ లో తీసుకొచ్చిన కౌశల్య కృష్ణమూర్తి. సో మా గురువు గారు ఆయన. నెక్స్ట్ ఇంకా మా సునీల్ గారు, ఆయన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గారు, ఇంకా అందరూ ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఆర్టిస్ట్ సందీప్ గారు అందరూ. సో టు టాక్ అబౌట్ ఇప్పుడు ఈ సినిమాలో యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది చెప్తారు మాది కొత్త కాన్సెప్ట్ ఎక్స్పెరిమెంట్లు అని, కానీ నిజంగా అయితే ఎక్స్పెరిమెంట్లే. ఎందుకు చెప్తున్నా అంటే మీకు టీజర్ కానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు యూ విల్ గెట్ టు నో ఇటు చెప్పాడు ఆ రోజు ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిలిం కొత్తగా ఉంటుందని. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు ఏ సినిమాలు ఆదరిస్తున్నారో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కంటెంట్ బాగుంటే థియేటర్కి వెళ్ళిపోతున్నారు. చాలా మంది అంటారు థియేటర్ రావట్లేదు, ఎందుకు రాదు? చిన్న సినిమాలు ఎగ్జాంపుల్ లిటిల్ ఆర్ట్స్ రాలేదు మొన్న. సినిమా బాగుంటే ఆటోమేటిక్ జనాలు థియేటర్కి వస్తారు. అండ్ అదే టాక్ అబౌట్ ఈ సినిమాలో మెయిన్ ముగ్గురు, నేను, హీరోయిన్ పార్వతి అండ్ జగదీష్ పుష్పాలు కేశవ క్యారెక్టర్. సరే మా ముగ్గురు గురించి వెళ్ళలేని వీళ్ళందరూ బాగా చేశారని చెప్పుకోవడం రొటీన్ షో అది. టు టాక్ అబౌట్ డైరెక్టర్ వాసు గారు. వాసు గారు ఇదేం చెప్పాలంటే ఇట్స్ లైక్ ఇలా కూడా ఆలోచిస్తారా కథని అంటే టిపికల్ పాయింట్ ఇది. అంటే ఇట్స్ లైక్ చూసరికి మొత్తం బ్లడ్ గా ఉంటుంది మొత్తం. ఇట్స్ లైక్ సినిమా అంటే ఇట్స్ లైక్ వెరీ బ్లడిష్ గా ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ అమ్మాయి చాలా బాగా చేసింది. అంటే ఎనీ ఆర్టిస్ట్, నేను బాగా చేసిన ఎవరు బాగా చేసినా ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్. ఎనీ డైరెక్టర్ చేయించుకుంటేనే మా లాంటి వాళ్ళకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. సో అలానే వాసు గారు అయితే ఈ స్క్రిప్ట్ అయితే ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ న్యూ. అసలు ఊహక అందనే అంటారు సంథింగ్ కొత్త పాయింట్. అలా ఇప్పుడు వైలెన్స్ ఉంటుంది, దిస్ లాట్ ఆఫ్ వైలెన్స్. అందుకే కత్తి ఎలక గురించి ఇప్పుడు చెప్పకూడదు, దాంట్లో మీకు టీజర్ లో రివీల్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వాసు గారు నన్ను అనుకున్నందుకు సినిమాకి థ్యాంక్ యూ సో మచ్. అలానే మా ప్రొడ్యూసర్లు ఇద్దరు ధర్మారావు గారు, భాస్కర్ రావు గారు. స్టార్టింగ్ ప్రొడ్యూసర్ గా పరిచయారు, తర్వాత ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయారు అండ్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ ఎప్పటికైనప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, ప్రొడ్యూసర్ యాక్టర్ లాగా కాకుండా సరదాగా ఉంటాం. అలానే వాళ్ళకి ఈ సినిమా పర్ఫెక్ట్ అయ్యి మంచి డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు తీయాలి ఇంకా అని కోరుకుంటున్నాను. అలానే మా కపిల్ మాస్టర్ సాంగ్ చాలా బాగా చేశారు, నాదైతే క్యూట్ మెలోడీ సాంగ్ అది. నెక్స్ట్ ఆట సందీప్ సాంగ్ ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు, అది తాండవం అది. అండ్ టాక్ అబౌట్ మహేష్, థ్యాంక్ యూ మహేష్. నెక్స్ట్ తొందరలో గుడ్ న్యూస్ చెప్తా, మళ్ళీ ద కాంబినేషన్ ఆఫ్ అదర్ రిపీట్ అండ్ భీమేని గారు కూడా. అండ్ ఐ కెన్ సే వన్ థింగ్, నేను ఎప్పుడు సాఫ్ట్గా మారుతాను, తాండవం టైట్లు ఈ సంవత్సరం 2025, ఈ 2025 నుంచి కార్తీక్ రాజు తాండవం చూపిస్తా. థ్యాంక్ యూ.